డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పనితీరుపై నేచురల్ స్టార్ నాని తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారా? ది పారడైజ్ మూవీ అవుట్పుట్ అనుకున్న స్థాయిలో రావడం లేదా? ఇలాంటి పుకార్లు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఈ అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కేవలం 50% మాత్రమే పూర్తయిందట. శ్రీకాంత్ బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకోకపోవడం, ఒక సన్నివేశానికి 4-5 వేషన్లు రాసి రీషూట్స్ మీద రీషూట్స్ చేయడం వంటివి నానికి తీవ్రమైన కోపాన్ని రప్పిస్తుందట. ప్లాన్ ప్రకారం ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉండటంతో ఆగస్టు 21కి వాయిదా వేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆ తేదీన రావడం దాదాపుగా అసాధ్యమని అంటూ ఉన్నారు. దసరాకి లేదంటే డిసెంబర్ నెలలో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి నాని కూడా ఒక నిర్మాత అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే బడ్జెట్ లిమిట్ దాటిపోయింది. రీషూట్స్ కోసం అదనంగా కోట్లు ఖర్చు చేయిస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. మరోపక్క నాని సుజిత్ తో చేయబోయే బ్లడీ రోమియో చిత్రాన్ని ఈ జూన్ నుండి మొదలు పెట్టాలి. కానీ ఆయన ఈ ఏడాది మొత్తం ది పారడైజ్ షూటింగ్ కోసమే సమయాన్ని కేటాయించేలా ఉంది పరిస్థితి చూస్తూ ఉంటే. ఇదే నిజమైతే ఈ ఏడాదిలో బ్లడీ రోమియో షూటింగ్ మొదలవ్వడం అసాధ్యమనే చెప్పుకోవాలి. సుజిత్ కి కూడా నాని ఒక సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు ఆయన OG2 పై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. చాలా రోజుల నుండి సుజిత్ కి సంబంధించిన రైటింగ్ డిపార్ట్మెంట్ OG2 స్క్రిప్ట్ వర్క్ మీద పనిచేస్తున్నారట. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమా షూటింగ్ కి డేట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. ఎందుకంటే వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఆయన పూర్తి స్థాయిలో జనాల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అప్పటి లోపు షూటింగ్ ని పూర్తి చేయాలని చూస్తున్నారట. అదే కనుక నిజమైతే బ్లడీ రోమియో పరిస్థితి ఏంటి? వచ్చే ఏడాది చివరి వరకు నాని ఖాళీగా ఉండాల్సిందేనా? ఒక భారీ చిత్రం చేస్తున్నప్పుడు సరైన ప్లానింగ్ లేకపోతే ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి ది పారడైజ్ చిత్రం ఒక ఉదాహరణగా నిలిచింది.